ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితం. రుద్రాక్ష ధారణ చేయాలనుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఒక షావుకారు వ్యాపారం బాగా చేస్తున్నాడు, డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. సరే, అమ్మవారికి బాగా ఇష్టమైన వాడు లక్ష్మీదేవికి. ఒకరోజు తనకి లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, నాయన, ఈ రోజు వరకు నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, పూజలు అవి బాగా చేశావు, నిన్ను నేను మెచ్చుకున్నాను, నీకు ఏదైనా ఒక వరం కావాలంటే కోరుకో. ఎందుకమ్మా, నువ్వు ఉన్నావు కదా. లేదు నాయన, రేపు నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఈ ప్లేస్లోకి శని వస్తాడు, అతను చాలా ప్రమాదం, సో ఇంతకాలం నన్ను చూసుకున్నావు కాబట్టి ఏం కావాలో కోరుకో అంటే, అమ్మ నాకేం అవసరం లేదు, మేమందరూ కలిసికట్టుగా ప్రేమాభిమానాలు కలిగి ఉండేటట్టు దీవించి తల్లి అని అడుగుతాడు. తదాస్తు అంటుంది, ఆమె వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అందరూ భోజనాలకు కూర్చుంటారు. భోజనాలకు కూర్చునే ముందు వంట ప్రారంభం అవుతుంది. వంట ప్రారంభం అయితే పప్పు వండుతున్నప్పుడు పెద్ద కోడలు వచ్చి పప్పులో ఉప్పు వేస్తుండగా పిల్లాడు ఏడుస్తాడు. పిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని ఉప్పు వేసేసి వెళ్ళిపోతుంది. తను చూస్తుంది కోడలు, నలుగురు కోడల్లో రెండో కోడలు చూసి, పెద్దక్క ఉప్పు సరిగ్గా వేయలేదనుకుంటాను, పిల్లాడు ఏడుస్తే పారిపోయిందని తను వచ్చి ఉప్పు వేసింది. అంతా శని ప్రభావం. శని వచ్చాడు కదా. రెండో ఆమె కూడా వేసింది. రెండో ఆమె వేసిందో లేదో అని మూడో కోడలు వచ్చి ఉప్పు వేసి వెళ్ళిపోయింది. సరే, పొయ్యి మీద పప్పు ఉంది కదా అని చెప్పేసి ఉప్పు కూడా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళెవరూ వేసి ఉండరని నాలుగో ఆమె వేసి వెళ్ళిపోయింది. ఇదంతా శని ప్రభావంతో జరిగింది.